హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చింత గింజలతో లాభం ఏందో చెప్తాను నేను ఇప్పుడు. తెలుసు కదా, చింత గింజలు ఇలా వేయించేసి రోజు 2-3 తింటే ఒంట్లో ఉన్న అన్ని నొప్పులు తగ్గిపోతాయంట. బోన్స్లో గుజ్జు కూడా పెరుగుతుందంట. ఇవి ఇప్పుడు చాలా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. చిన్నప్పుడైతే ఇవి మా ఫ్రెండ్స్ వాళ్ళు తినేవాళ్ళు. అప్పుడు మా నాన్న మా అమ్మ తినొద్దు, పొట్టలో నట్టలు అయితే అనేటోళ్ళు. నట్టలు అంటే అదొక రకం క్రిములేమో, కడుపు నొప్పి వస్తుంది. అవి వస్తే నట్టలు అంటే అందరికీ తెలుస్తుందిలే. ఇప్పుడు మాత్రం ఇది మెడిసిన్ అయ్యింది. ఇది ఇట్లా వేయించి పొడిగట్టుకొని వేడి నీళ్ళల్లో పాలల్లో వేసి తాగొచ్చు అంట. ఇట్లా వేయించి రాత్రికి నానబెట్టి పొద్దున తింటే ఇంకా హెల్తీ అంట. ఇవి ఎక్కడివంటే చింతగింజలు మా అమ్మ చింతపండు నుండి పంపించిందా. అదంతా ఎండబెట్టి వెతికితే ఇన్ని గింజలు దొరికినాయి. వీటిని కడిగి జాగ్రత్తగా దాచిపెట్టి పెంక పైన వేయించి ఇందులో ఎత్తి పెట్టా. రోజు 1-2 తింటున్నా నేనైతే. మీరు కూడా ఊర్లో వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. ఎవరే చెప్పినా మన హెల్త్కే కదా చెప్తారు, మన మంచికే కదా. అందుకే తిందాం, తెలిసినప్పుడన్నా తిందాం. ఎన్ని నొప్పులకు ఎన్నో రకరకాల మెడిసిన్ వాడుతున్నారు కదా అందరూ. నేను కూడా, నాకు కూడా చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి. నేనైతే రోజు 2-3 తింటున్నా. ఒకటి నేను గమనించింది ఏంటంటే, మోషన్ ఫ్రీగా లేనోళ్ళు ఎక్కువ తినకండి. 2 తినేది ఒకటే తినండి. ఎందుకంటే నేను గమనించిన, నాకు ఫ్రీగా ఉంటుంది బట్ మోషన్ ఫ్రీ అంటే నేను స్టార్టింగ్ రోజు 4-5 తిన్నా, హెల్దీయే కదా అని. అలా తినకండి, చూసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? చింత గింజలు మెడిసిన్. మీరు మాత్రం ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కనబడితే తెలిసిన వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర తెచ్చుకోండి. ఇక్కడైతే దొరకవు ఊర్లలో, ఎందుకంటే చింత చెట్లు, చింతపండు అట్లా కొట్టే వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గర తెచ్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.